హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఊరి మసాలా. ఈరోజు వీడియో అయితే కనుక తాలింపు పొడి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలాగో కారం పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పసుపు పొడి ఇవన్నీ అమ్ముతున్నాను కదా, అందుకోసం తాలింపు చేసే పొడి కూడా తయారు చేసి అమ్ముదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. వ్యాపారం చేయడం కోసం తాలింపు పొడి. తెల్లవాయి పొడి తయారు చేయడం కోసం తెల్లగడ్డలన్నీ పగలగొడుతున్నాను. మనకు ఈ తెల్లవాయి పొడి కనుక ఇంట్లో ఉంటే పొయ్యి దగ్గర మనం ఏ తాలింపైనా తొందరగా తయారు చేసుకోవచ్చు అనమాట. అయితే నేను 2 కేజీలు తెల్లవాయలు, 6 కేజీలు కొబ్బెర, 2 కేజీలు కారం పొడి వేసి తెల్లవాయి పొడి అయితే తయారు చేస్తున్నాను. మిషన్కి వేస్తున్నాను. అయితే బాగా నీట్గా ఈ రకంగా తెల్లవాయలన్నీ పాయలు పాయలుగా ఒలుచుకోవాలి. చాట తీసుకొని నీట్గా చెరిగి వేయాలి మిషన్కి వేసేటప్పుడు. తెల్లవాయి పొడి తయారు చేయడం కోసం కొబ్బరి అంతా బాగా నీట్గా కట్ చేస్తున్నాను. తెల్లవాయి పొడి తయారు చేయడం కోసం ముందుగా కొబ్బరి మిషన్కి వేసుకోవాలి. కొబ్బరి అంతా బాగా మిషన్కి వేసినాక మళ్ళీ కారం పొడి, తెల్లవాయిలు అన్నీ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను కొబ్బరి పొడిలోకి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు తగినంత చూసుకొని వేసుకోవాలి, మళ్ళీ తాలింపు చేసుకునేటప్పుడు వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు తెల్లవాయలు వేస్తున్నాను. ఇవన్నీ కలిపి మళ్ళీ మిషన్కు వేస్తాను. బాగా కలుపుకోవాలి. కలిపినాకనే మిషన్లో వేయాలి. మళ్ళీ మిషన్కి వేసినాక కూడా మళ్ళీ కలుపుకొని ప్యాకింగ్ చేసుకోవాలి. మొత్తం ఇది తెల్లవాయి పొడి 10 కేజీలు అన్నమాట. అయితే ఈ తాలింపు పొడి చాలా రకాల తాలింపులు అయితే చేసుకోవచ్చు అన్నమాట. బెండకాయ, దొండకాయ, మట్టికాయ, వంకాయ, ఉల్లగడ్డ అనేసి బీట్రూటు, క్యారెటు, ఇంకా కోయటాకు తాలింపు, చిర్యాకు తాలింపు, పొనుగంటాకు తాలింపు, తెల్లగంజరాకు తాలింపు, కోడిగుడ్డు తాలింపు, చాలా రకాల తాలింపులు అయితే చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇప్పుడు చెప్పిన తాలింపులే 10-11 రకాలు ఉన్నాయన్నమాట. చిక్కుడుకాయ తాలింపు కూడా చేసుకోవచ్చు, ఉల్లగడ్డ తాలింపు, చాలా రకాల తాలింపులు అయితే ఉన్నాయన్నమాట మనము చేసుకోవడం కోసము. నేను చెప్పినట్టు ఇప్పటికి 10 రకాల దాకా ఎక్కువే ఉన్నాయి. ఇంకా చాలా రకాలైతే తాలింపు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అన్నీ కలిపినాను కదా, కారం పొడి, కొబ్బరి పొడి, తెల్లగడ్డలు, ఉప్పు అన్నీ కలిపి ఇప్పుడు మిషన్కి అయితే వేస్తున్నాను.
తాలింపు పొడి అయితే రెడీ అయిందనమాట. మిషన్కి వేసేది అయిపోయింది. తాలింపు పొడి తయారైపోయింది అనమాట. ఇప్పుడు ప్యాకింగ్ చేస్తాను. ఈ తాలింపు పొడి అనేది మనకు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడానికి కూడా బాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఏం చేసుకొని తినాలనో దిక్కు తెలియనప్పుడు ఈ తాలింపు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం తినచ్చు. బాగా టేస్ట్ ఉంటుంది అన్నం కూడాను. ఇంకా బొరుగులు కూడా ఉగ్గాని చేసుకోవచ్చు అనమాట. ఈ తాలింపు పొడి అనేది మనకు ఇంట్లో స్టాక్ ఉండడం వల్ల చాలా రకాల మేలన్నమాట. మిక్సీ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది. మనకు పొద్దొచ్చం తెల్లవాయలు ఒలుచుకునే పని ఉండదు. తెల్లవాయి పొట్టంతా ఇండ్లంతా పరిగెత్తకుండా ఉంటుంది అన్నమాట. ఇంకా కొబ్బరి కట్ చేసుకోవాలనే దిగులు ఉండదు. మిక్సీ చెడిపోతుంది అనే దిగులు అయితే అస్సలు ఉండదన్నమాట. ఈ తాలింపు పొడి ఒక ప్యాకెట్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా రకాల మేలు అన్నమాట. మనకు తొందరగా వంట చేసుకోవచ్చు. మిషన్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది. మనకు ఎప్పుడంటే అప్పుడు తెల్లవాయలు ఒలుచుకునే పని ఉండదు. కొబ్బరి కట్ చేసుకునే పని కూడా ఉండదన్నమాట. నేను చేసిన తాలింపు పొడి అయితే కనుక అందరికీ తెలిసిన తాలింపు పొడి అన్నమాట. అందరూ చేసుకునేది. ఏమంటే అప్పటికప్పటికి గుర్తుండదు. ఏం కూరలు చేసుకోవాలా అనే ఆలోచన ఎక్కువ అయిపోయింది అన్నమాట జనాలకు. అందుకోసం అందరికీ తెలిసినటివి అయినా కానీ నేను ఈ రకంగా మిషన్కి వేసి అమ్ముదామని చెప్పేసి అనుకున్నాను. ప్యాకెట్లుగా తయారు చేసి తాలింపు పొడి, కూరలోకి కొబ్బరి పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, కారం పొడి, ఇంకా బిర్యానీ మసాలా, రసం పొడి, నేను చేసేటివి ఇంకా చాలా ఉన్నాయి. నా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడు చూస్తానండి. నేను ఇంకా మిషన్కు చికెన్ ఖైమా కూడా వేయాలి, మటన్ ఖైమా కూడా వేసేది ఉంది, వేయాలి. ఇంకా సొంటి కాఫీ పొడి కూడా వేయాలి మిషన్కు. అన్నీ నిదానంగా ఒక్కొక్కటి తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసామన్నమాట. ఇదేమో కూర చేసుకోవడం కోసం కొబ్బరి పొడి, ఇదైతే తాలింపు చేసుకోవడం కోసం తాలింపు పొడి. ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.